పరబ్రహ్మణే నమః. ఆర్యాభివినయము ఇందులో ఇప్పుడు ఈరోజు 5వ మంత్రం. ఈ ఋగ్వేదంలో ప్రథమ మండలం ప్రథమ కాండం అది వర్గం 1వ సూక్తంలో 5వ మంత్రం. ఓం అగ్నిర్హోతా కవిక్రతుః సచ్చచిత్రశ్రవంస్తమః దేవో దేవేభిరాగమత్. ఇందులోని శబ్దార్థాలు: అగ్ని సర్వద్రష్టయగు పరమాత్మ, హోత సర్వజగత్తును హోమము చేయువాడు, కవిక్రతు జ్ఞానపూర్వకముగా కర్మలనర్చువాడు, సత్య నాశరహితుడు, చిత్రశ్రవస్తమ మిక్కిలి విచిత్రమైన కీర్తి గలవాడు, దేవ దివ్య గుణయుక్తుడు, దేవేభి దివ్య గుణములతో అగమత్ అంతటా ప్రకాశించుచున్నాడు. ఇక్కడ ఇవన్నీ కూడా స్తుతి పదాలే. ఎనిమిది స్తుతులు ఇందులో ఉన్నాయి. వీటితో పరమాత్మని స్తుతి చేస్తున్నాడు. వీటి పట్ల దయానందుడి యొక్క స్వీయ వ్యాఖ్యానం చూద్దాం. ఓ సర్వద్రష్ట, నీవు క్రతు సర్వజగత్తునకు జనకుడు. ద్రష్ట అంటే అక్కడ ఆయన సర్వద్రష్ట అంటే సర్వసాక్షి, అన్నిటినీ ఎరిగినవాడు, అన్నిటినీ చూస్తున్నవాడు, గ్రహిస్తున్నవాడు పరమాత్మ. కనుక ఆయన సర్వద్రష్ట. ఆయనకి తెలియకుండా మనం ఏది ఆలోచించలేము, ఏది చేయలేము. నీవు క్రతు సర్వ జగత్తునకు జనకుడు. ఆయన చేయని కర్తృత్వం ఏంటి? ఏం క్రతువు చేస్తుంటాడు? సమస్త జగత్తును సృష్టిస్తుంటాడు. సత్య అవినాశివి, ఎన్నడూ నాశనం ఉందినవాడు. సత్యం అంటే ఎప్పుడు ఉండేది, సత్యానికి క్షతి లేదు, నాశనం లేదు. చిత్రశ్రవస్తమ ఆశ్చర్యములగు శ్రవణాది శక్తులు, ఆశ్చర్యకర గుణములు, ఆశ్చర్యకర శక్తులు, ఆశ్చర్యకర స్వరూపములు కలవాడు. కనుక అతడు అత్యంత ఉత్తముడు. ఆశ్చర్యములు శ్రవణాది శక్తులు. పరమాత్మ మనకి మంత్రాలని వినిపిస్తున్నాడు. ఆయన నోటితో చదివింది కాదు. అందుకనే శృతులు అన్నారు వేదములు. మనం ఋషులు సమాధి స్థితిలో ఆయన పట్ల అనన్య భక్తితో కోరినప్పుడు వారి చెవులకి వినిపించినవి ఆ వేద మంత్రాలు. కాబట్టి అది శ్రవణాది శక్తి కలిగిన పరమాత్ముడు. ఆయనలో అనేక గుణాలు ఉన్నాయి. అవన్నీ మనకు ఆశ్చర్యంగా ఉంటాయి. ఆయనకి సహజం. ఆయనలో ఉన్న సహజ గుణాలు మానవులకు ఆశ్చర్యం. ఎందుకంటే ఆయన ఉన్న గొప్ప గుణాలు, సమర్థత, జ్ఞానము, అనంతము, ఇవన్నీ కూడా మనకు ఆశ్చర్యకరంగా ఉంటాయి. అటువంటి ఆశ్చర్య శక్తులు కలిగినటువంటి ఆశ్చర్యకర స్వరూపము కలవాడు. ఆయన స్వరూపం ఏంటి? బాహ్య చక్షులతో చూసే రూపం ఉంది ఆయనకి? లేదు. కనుకే ఉన్నాడు, సుసూక్ష్ముడిగా ఉన్నాడు. అది కూడా మనకు అందనంత విషయం, అందని విషయం అన్నమాట. కనిపించటం లేదు. కనిపించని ఎలా గ్రహించాలి? ఇదొక ఆశ్చర్యం. కనిపించని ఎన్నో పదార్థాలను మనం పొందుతున్నాం, గ్రహిస్తున్నాం, అనుభూతి చెందుతున్నాం. వాయువు ఉంది, కంటికి కనపడదు. దాని స్పర్శ ద్వారా అనుభూతి చెందుతున్నామా లేదా? ఎందుకంటే అది సూక్ష్మ పదార్థం. వాటికన్నా సూక్ష్మమైన జడ పదార్థం. ఈయన చేతనుడు, సుసూక్ష్ముడు. అంతకన్నా సూక్ష్మమైన మరో పదార్థం విశ్వంలో లేదు. కాబట్టి అది అస్సలు చూడలేదు, అనుభూతి పొందుతాం. నీకు సమానుడు కానీ అధికుడు కానీ మరి ఒకడు లేడు. అంతే కదా. ఏ మానవుడైనా ఇంత పెద్ద సృష్టి చేయగలడా? అనంత విశ్వాలు, సూర్యుడు గోళ, చంద్రగోళాలు, భూగోళాలు, ఈ గ్యాలక్సీలు, వీటిని మానవుడు సృష్టిస్తాడండి. చెయ్యలేడు. నీకు సమానుడు అధికుడు లేడు. కేవలం మన దేహంలో ఒక అవయవం పోతేనే
అవయవాల్ని సొంతంగా సృష్టించలేకపోతున్నాడు. అలాంటి విశ్వం ఎలా సృష్టించగలడు? ఆయన మించిన వాడు లేడు. ఓ జగదీశ, దివ్య గుణములతో పాటు నీవు మా హృదయములందు ప్రకటమవుతున్నావు. కళ్ళు మూసుకొని బాహ్య జగత్తును మరిచిపోయి నాకు ఏం అవసరం లేదనుకుంటే మన లోపలే పరమాత్మ దర్శనమిస్తున్నాడు. మేము మా రాజ్యము దివ్య గుణములతో కూడి ఉండినట్టు నీవే ఎల్లడల ప్రకాశింపుము. అంటే దివ్య గుణాలు ఉన్నప్పుడే మనం ఆ దివ్యుణ్ణి మనం పొందగలం. మనం దుష్టగుణాలు అపవిత్ర ఆలోచనలు ఉన్నప్పుడు అతన్ని పొందలేము. కాబట్టి నిన్ను పొందాలంటే మాకు ఆ దివ్య గుణాలు ఇమ్మని ఇక్కడ కోరుతున్నాం. ఆ రాజ్యం నీదే, మేము నీ పుత్రులము, మృత్యుల వంటి వారము మాత్రమే. అలాంటి దివ్యమైన సామ్రాజ్యానికి నీవు అధిపతివి. ఆ రాజ్యంలో మేము నీ పుత్రుల్లాగా ఉంటాము, నీ మృత్యుల వంటి వారము అని పరమాత్మని ఇక్కడ స్తుతిస్తూ ప్రార్థిస్తూ కూడా ఉన్నాము. ఓం ఇది